అందరికీ నమస్కారం. నేడు నేను చదివిన 2 కథల గురించి మీకు వివరించాలనుకుంటున్నాను. మొదటి కథ లేత కంకి. ఈ కథ కథామయూఖంలో ప్రచురించబడింది. రచయిత డాక్టర్ ఏఎం అయోధ్యారెడ్డి గారు. ఈ కథలో ఒక ఉపాధ్యాయుడు పాఠశాలకు బస్సులో వెళ్తున్న సమయంలో బస్టాండ్ దగ్గర మొక్కజొన్న కంకులు కాల్చి అమ్మే చిన్న బాలిక పాత్రధారి నీలమ్మ, ఆ అమ్మాయిని గురించిన ఆలోచనలు, ఆమెలోని నీతి, నిజాయితీ, కుటుంబ భారం మోయవలసిన పరిస్థితి చక్కగా వినిపింపబడ్డాయి. కొన్ని రోజుల తర్వాత ఆ అమ్మాయి కనిపించకపోవడం, మొక్కజొన్న కంకుల సీజన్ అయిపోవడం వల్ల చివరకు రచయిత ఆ అమ్మాయికి ఏమీ సహాయం చేయలేకపోయానే అనే అంతర్మథనంతో కథ ముగుస్తుంది. ఎవరో ఏదో చేయలేదని, ఇతరులను దూషించే కన్నా చేయవలసిన సమయంలో సహాయం చేయడం మిన్న అన్న భావాన్ని పాఠకుల మనస్సుల్లో నిక్షిప్తం చేయడంలో రచయిత కృతకృత్యుడయ్యాడు. ఇక నేను చదివిన 2వ కథ అంబారవం. దీని రచయిత వీణారెడ్డి గారు. ఈ కథ కూడా కథామయూఖంలో ప్రచురింపబడింది. ఇందులో వరుణ్ ధనవంతుల బిడ్డ, శంకర్ రాజయ్య అనే పని మనిషి కొడుకు. వరుణ్, శంకర్ మంచి స్నేహితులు మరియు క్లాస్మేట్స్ కూడా. తరాల అంతరాలు, ధనిక పేదరికాలు స్నేహానికి అడ్డురావు అనేటువంటి అంశాన్ని ఇందులో చక్కగా వివరించారు. శంకర్ వాళ్ళింట్లో గౌరీ అనే గోవు ఉంటుంది. దాన్ని చాలా ప్రేమగా పెంచుకుంటున్నారు. వాళ్ళ ఆర్థిక పరిస్థితి సరిగా లేక రాజయ్య గౌరీ అనే ఆవును అమ్మడానికి సిద్ధపడతాడు. ఆ విషయం శంకర్ తన స్నేహితుడు వరుణ్కు చెప్పగా అతని ఆవేదన తట్టుకోలేక వరుణ్ బంగారు బ్రాస్లెట్ ఇంట్లో చెప్పకుండా స్నేహితుడికి ఇచ్చి గౌరీని అమ్మకుండా దీన్ని అమ్మి డబ్బు చేసుకోమని చెప్తాడు. చివరకు శంకర్ తండ్రి రాజయ్య ద్వారా ఈ విషయం 2 కుటుంబాలకు తెలియడం, రాజయ్య బ్రాస్లెట్ వరుణ్ తండ్రికి తిరిగి ఇస్తాడు. శంకర్ వరుణ్ స్నేహం యొక్క గొప్పతనం తెలియడం, వారికి గోవుపై గల ప్రేమను మెచ్చుకొని వ్యాపారవేత్త అయిన వరుణ్ వాళ్ళ నాన్న దేశవాళీ గోశాలను ఏర్పాటు చేయడం, అందులో గౌరీ అనే ఆవు క్షేమంగా ఉండడం, అది గమనించి వరుణ్, శంకర్ ఆనందంతో కేరింతలు కొట్టగా ఆ శబ్దాన్ని విన్న గోవు గౌరీ గోశాల నుండి జవాబుగా అంబా అని అరవడంతో అంబారవం కథ ముగుస్తుంది. ఈ కథలో రచయిత స్నేహబంధానికి డబ్బు అడ్డు కాదని, గోసేవ చేయడం ముఖ్యమనే అంశాన్ని ప్రతిపాదించారు. మంచి సందేశాన్ని సమాజానికి అందించిన రచయిత వీణారెడ్డి గారికి ధన్యవాదాలు. ఇలా నేను చదివిన అంశాలను అప్పుడప్పుడు మీతో చర్చిస్తూ ఉంటాను. మీరు దీన్ని ఇష్టపడినట్లయితే లైక్ చేయండి, వీలైతే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మరో కథతో రేపు.